ప్రైజ్ లార్డ్ అందరికీ మరి ఒక్కసారి దేవుని పరిశుద్ధ నామంలో ఆయన వాక్యం వినుటకు ఆయన వాక్యంలో ఎదుగుటకు మరి ఒక్కసారి సమయాన్ని మనకు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ఓపికను బట్టి ఆయనకి స్తుతి మహిమ ఘనత చెల్లును గాక ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎలా వినాలి? దేవుని వాక్యము ఎలా వినాలి? ఈ క్వశ్చన్ మార్కు ప్రతి ఒక్కరి విశ్వాసిలో ఉంటుంది, విశ్వాసరాల్లో ఉంటుంది, విశ్వాసాలలో ఉంటుంది, దేవుని నమ్మిన ప్రతి బిడ్డలో ఉంటుంది. దేవుని వాక్యము ఎలా వినాలి అనేది క్వశ్చన్ మార్కు. ఈ ఎలా వినాలి అనేది తెలియకపోతే దేవుడు అంటే ఏందో తెలియదు, దేవుని వాక్యములో ఉన్న అర్థము మనకు తెలియదు, దేవుని వాక్యంలో మనం ఎదుగుతున్నామా అనే ఆలోచన కలుగుతుంది. దేవుని వాక్యము ఎలా వినాలి? ఒకటి, దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా వినాలి. రెండు, దేవుని వాక్యాన్ని మన ఆత్మలో నుండి వచ్చే చెడు ఆలోచనలను దేవునికి అప్పగించుకొని దేవుని వాక్యాన్ని వినాలి. మూడవది, దేవుని వాక్యాన్ని మన ఆత్మలో ఉన్న పాపాన్ని దేవుని ముంగట ఒప్పుకుంటూ దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని మనము మనసు ఎక్కడ బయటి ప్రపంచంలో పెట్టకుండా మందిరములో కూర్చున్నాము, దేవుడు నా వైపు చూస్తుండు అనే భయంతో దేవుని వాక్యం వినడం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని దేవుని మీద పూర్తి నమ్మకంతో దేవుని వాక్యాన్ని వినడం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని దేవుడి మీద పూర్తి విశ్వాసం కలిగి దేవుని వాక్యాన్ని వినడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని ఎలా వినాలో కూడా తెలియని వారు చాలామంది ఉన్నారు. అందుకే నశించిపోతున్నారు, నలిగిపోతున్నారు, ఎదగలేకపోతున్నారు, కృషించిపోతున్నారు. సరి అయిన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకోలేక సతమతమవుతున్నారు, బట్టి పడుతున్నారు. దేవుని వాక్యాన్ని జీవితానికి అప్లై చేసుకుంటూ దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని మన ఆత్మలో వచ్చే ప్రతి ఆలోచనను దేవునికి అప్పగించుకుంటూ దేవుని వాక్యాన్ని వినడం నేర్చుకోవాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితము దేవునిలో కొనసాగుతుంది. దేవుని వాక్యాన్ని దేవునిలో లీనమై వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించి దేవుని వాక్యాన్ని వినడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.